హలో నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్ చూద్దాం. అమరావతి రాజధాని అని చెప్పి 'ఆంధ్రజ్యోతి' పేపరు ఒక వార్తని బ్యానర్ ఐటెమ్‌గా ఇచ్చింది. చట్టబద్ధత రక్షణ ప్రక్రియ సంపూర్ణమైందట. రాష్ట్రపతి ఆమోదముద్ర. ఆ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ. 2024 జూన్ 2 నాటి నుంచి అమరావతి. ఇదే ఐటెమ్‌ని అమరావతికి రాజముద్ర అని చెప్పి ఈనాడు పేపర్ ఇదే ఐటెమ్‌ని 'ఆంధ్రప్రభ' పేపర్ ఏసింది. ఇదే ఐటెమ్ దాదాపు అన్ని తెలుగు పత్రికలు అమరావతికి రాజముద్ర, అమరావతి రాజధాని, అమరావతి చట్టబద్ధత వచ్చిందని. ఈ అంశం పైన దాదాపు 10, 15 రోజుల నుంచి అమరావతి గురించి, చట్టబద్ధత గురించి పార్లమెంట్‌లో ఉన్న లోక్సభలో, రాజ్యసభలో రాష్ట్రపతి ఆమోదముద్ర ఇది ప్రతి అడుగుకి ఒక వార్త రాస్తున్నారు. ఇప్పుడు రాజముద్ర అయిపోయింది. సంపూర్ణ ప్రక్రియ మొత్తం సంపూర్ణంగా పూర్తయింది. ఇక ఇక మిగిలి ఉన్నదేంటి? అమరావతిని పూర్తి చేయటం. మరి అమరావతి పూర్తి చేయటానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5,00,00,000 మంది ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎట్లా పూర్తి చేస్తది? పూర్తి చేసే ప్రక్రియ ఏంటి? ఇప్పుడు ఈ చట్టబద్ధత ప్రక్రియ ఇది ప్రొసీజర్ ఇది అయిపోయింది. అసెంబ్లీ తీర్మానం చేయటం, పార్లమెంటు చట్టబద్ధత కల్పించటం, దాన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయటం ఇది ఒక ప్రక్రియ. ఇక మిగతా ఉన్న ప్రక్రియ ఆర్థిక వనరులతోని కూడుకున్నది. ఈ ఆర్థిక వనరుల గురించి ఎక్కడ కూడా బిల్లులో మీరు పెట్టిన తీర్మానంలో అడగలేదు. వాళ్ళు చెప్పలేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చి ప్రత్యేక హోదా ఎన్డీఏ కూటమి బీజేపీ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ద్రోహులు ఆంధ్రప్రదేశ్‌కి అని చెప్పి బ్లాక్ షర్ట్స్ వేసుకొని ధర్మ పోరాట దీక్షలు చేశారు. మరి దాని తర్వాత ఏమైందో ఓడిపోయిన తర్వాత ఇక సప్లై చేయలో 5 ఇయర్స్ పాటు ఇప్పుడు మళ్ళీ అదే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షమై అదే నరేంద్ర మోడీ, అదే అమిత్ షా చాలా అద్భుతమైన శక్తివంతమైన నాయకులు చాలా అద్భుతంగా సహకరిస్తారని ఆంధ్రప్రదేశ్‌కి అంటున్నారు. ఏ ప్రత్యేక హోదా ఇవ్వలేదని కూటమి నుంచి బయటకొచ్చారు. మళ్ళీ ఏ ప్రత్యేక హోదా ఇచ్చారని కూటమి నుంచి లోపటికెళ్లారు కూటమిలోకి. ఇంతవరకు సమాధానం లేదు. అట్ ద సేమ్ టైమ్ అమరావతి చూస్తే కూడా అదే ఉంది. అమరావతి కోసం 2014 నుంచి 19 వరకు 33,000 ఎకరాలు ప్రజల భూముల్ని సమీకరించి దాంట్లో అద్భుతమైన రాజధాని కడతా అంటే అప్పుడు విమర్శలు వచ్చినాయి. 33,000 ఎకరాలు అవసరమా అని చెప్పి. నేను 100 సంవత్సరాల ముందు చూపుతోని విజనరీతోని చాలా అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధాని నగరం కడతాను కాబట్టి అంత అవసరమా. ఇప్పుడు మళ్ళా 2024లో అధికారంలోకి వచ్చాక ఆ 33,000 ఎకరాలు అయితే కేవలం మున్సిపాలిటీ మాత్రమే అయింది. నేను అభివృద్ధి చేయలేను అంటారు. అసలు ఏ మాట నిలకడ ఉంది మీకు? బీజేపీతో పొత్తు విషయంలో, బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చే విషయంలో, ధర్మ పోరాట దీక్షలు చేసే విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడన్నా మీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడైనా ప్రజల కోసం, రాష్ట్రం కోసం మాట్లాడారా? మరి ఈ చట్టబద్ధత రాజధానిని కూడా అదే పద్ధతిలో ముంచే కార్యక్రమం చేస్తారా? నిజంగా ఇది బయటపడే కార్యక్రమమే. ఈ సంపూర్ణంగా అయింది చట్టబద్ధత అని అంటున్నారు. అసలు ఆ చట్టబద్ధత అవసరం లేదని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. సరే ఏదేమైనా చేశారు. ఈ ఈ సంపూర్ణ చట్టబద్ధతతోని రేపు రాజధాని పూర్తి కాబోతుంది. అయితే ఎట్లా అవుతుంది? వైఎస్ఆర్‌సీపీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు కూడా దీనిపైన చాలా క్లారిటీగా అడిగారు. మీరు పెట్టిన బిల్లు అమరావతి రాజధాని ఓకే. కానీ మీరు పెట్టిన బిల్లులో లోపాలున్నాయి. అసలు అమరావతి నిర్మాణం ఎట్లా చేస్తారు? దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటివరకు భూములు సమీకరించే రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి జరుగుతున్న అన్యాయం పరిస్థితి ఏంటి? ఇటువంటి అనేక అంశాలను వాళ్ళు అడిగారు. సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అని ఒకవైపు చెప్తున్నారు. మరి సెల్ఫ్ సస్టైనబుల్ రాజధానిలో మళ్ళీ బ్యాంకుల నుంచి అప్పులు ఎందుకు తెస్తున్నారు? ఆ అప్పులు ఎవరు పే చేయాలి? ఇప్పటికే 47,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారు సెల్ఫ్ సస్టైనబుల్ అయిన తర్వాత? అని చెప్పి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఎక్కడ సమాధానం లేదు. అయోమయం, గందరగోళం ఉంది. సరే ఏది ఏమైనా సంపూర్ణమైంది అంటున్నారు. సంపూర్ణంగా పూర్తి చేయాలి తప్ప కేవలం ఈరోజు అమరావతి అనే రాజధాని అంశాన్ని జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య వ్యక్తిగత వైరం లెక్క. దీంట్లో అమరావతి రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్‌గా ముద్రేసే ప్రయత్నం చేయటానికే మీరు చూస్తున్నారు తప్ప రాజధాని నిర్మించడానికో, రాజధాని పూర్తి చేయడానికో, రాష్ట్రం కోసం చేస్తున్నట్టు అనిపించట్లేదని చెప్పి ప్రజల్లో ఒక ఒపీనియన్ ఉంది ఈరోజు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈరోజు. కేవలం రాజధాని, అమరావతి. ఈ 2 అంశాల్లో జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్‌గా క్రియేట్ చేయాలనే ఒక ప్రయత్నం,
ఒక ద్రోహి అని ముద్రేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం కోసం తప్ప రాజధాని కోసం పనిచేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు చట్టబద్ధత అన్నారు. మళ్ళా 2029 ఎన్నికలకి పోయే ముందు మరి ఈ చట్టబద్ధతతోని ఎవరు దీన్ని ఇంచు కూడా కదిలించలేరు అన్నప్పుడు అభివృద్ధి చేయాలిగా చెయ్యరు. చెయ్యరు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చేసే వాతావరణం కనిపించట్లేదు. ఎందుకంటే క్లారిటీ లేదు. స్పష్టత లేదు. నిధుల విషయంలో అయి ఎక్కడి నుంచి వస్తాయో తెలవదు. నిర్మాణాలు ఎట్ట చేస్తారో చెప్పట్లేదు. ఏదో కొన్ని పరిపాలనా పరమైన బిల్డింగులు చూయించి ఇక అయిపోతుంది అద్భుతం అంటే, ఇక దాంతోనే ప్రపంచ స్థాయి రాజధాని అయితే పరిపాలనా పరమైన బిల్డింగులుంటే రాజధాని అయిపోయినట్టు, రాజధానితోని రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయిద్దా? పరిపాలనా పరమైన బిల్డింగులు లేని రాజధాని ఎక్కడుంది చెప్పండి? రాజధాని ప్రతి మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానిలో పరిపాలనా భవనాలుంటాయి. సెక్రటేరియట్ ఉంటది. అసెంబ్లీ ఉంటది. ముఖ్యమంత్రికి సంబంధించిన క్యాంప్ కార్యాలయం ఉంటది. అన్నీ ఉంటాయి. లేకుండా అసలు అడ్మినిస్ట్రేషన్ ఎట్టది? అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన బిల్డింగులనే చూపించి ఇదే రాజధాని, ఇదే అద్భుతం అంటే అది లేని రాజధానే ఇది. జార్ఖండ్‌లో లేదా? ఛత్తీస్‌గఢ్‌లో లేదా? ఉత్తరాఖండ్‌లో లేదా? అనేక రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లో ఉన్నాయి గదా! దీంట్లో ఇది గాదు. మీరు ప్రజలకి చెప్పిన ఆశలు, ప్రజలకు కల్పించిన ఆశలేంటి? ఆశలను చూపిచ్చే ప్రజల దగ్గర భూములు తీసుకున్నారు. ఆ భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్లు లేవు. ఇది అమరావతి ప్రజలు గాని, రాష్ట్ర ప్రజలు గాని కోరుకునేది మీరు కేవలం గ్రాఫిక్స్‌లో, మాటల్లో చెప్పే మాటలు కాకుండా చేతల్లో చూపిచ్చండి. ఈ చేతల్లో చూపిచ్చేటప్పటికి వచ్చే దగ్గరకు వచ్చేటోళ్ళకి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ ఈ రెండిటిని చూపిచ్చి, జగన్మోహన్ రెడ్డిని చూపిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగానో, లేదా ద్రోహినో లేదా ద్రోహిగానో లేదంటే దీంట్లో విలన్‌గానో చూపిచ్చే కార్యక్రమం కోసం ఈ రాజకీయాల కోసం రాజధానికి విలన్‌గా మీరు మారొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది రాజధానికి అమరావతి రాజధాని అని ఒక వార్త. వైసీపీ విషవ్యూహాలట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా వికృత క్రీడ వీకెండ్ కామెంట్ల వ్యాఖ్యలపై రాద్ధాంతం ఎండి రాధాకృష్ణపై వైసీపీ నేతల దూషణలు నేడు ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముట్టడికి పిలుపు మావిగాన్ రచ్చ నుంచి దృష్టి మరల్చే యత్నం వైసీపీ విషవ్యూహాలట వీకెండ్ కామెంట్ల వ్యాఖ్యలపై రాద్ధాంతం ఎండి రాధాకృష్ణపై వైసీపీ నేతలు దూషణలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా వికృత క్రీడ. అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారు ప్రతి వారం పలికే పలుకులు కొత్త పలుకులు. ఈ కొత్త పలుకుల్లో నిజంగానే మీరంటున్న అసలు ఇది కొత్త పలుకులు అంటున్నారు. కొత్త దూషణలు అనాల. మీరు కొన్ని వారాలు రాసే దూషణలు చూస్తే, మీరు స్వయంగా వికృత క్రీడ అంటున్నారు. వైసీపీ విషవ్యూహాలు, వికృత క్రీడ, వ్యాఖ్యలపై రాద్ధాంతం, దూషణలు చేస్తున్నారని. మీరు రాసిన రాతలేంటి? సమాజం సిగ్గుతో తలదించుకునేలా రాశారు. ఒక జర్నలిస్టు జర్నలిస్ట్ కాదు అసలు మామూలు మనుషులు కూడా మాట్లాడలేని భాషని మీరు రాశారు. ఇక అంతకంటే పెద్ద దూషణలుండవు. వాళ్ళు నిజంగానే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని దూషిస్తే, సరే వాళ్ళకేముంది దీంట్లో అనేది స్పష్టంగా మీరు రాసిన వ్యాఖ్యల్లో కనపడుతుంది. ఎవరైనా ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలకు బయటున్నా, ఏ పార్టీ అయినా మీ భార్యల్ని మీ భార్యలకి వేరే వ్యక్తులతోని పెళ్లి చేయడానికి సంబంధం చూస్తారు అని రాస్తే ఒప్పుకుంటారా? దూషించకపోతే ఏం చేస్తారు? అది రాస్తారా ఏ జర్నలిస్ట్ అయినా? అసలు ఆ మాట్లాడటానికే భాష పెట్టుకుంది. అంటే మీరు ఒక జర్నలిస్ట్‌గా రాసినట్లేదు. ఒక వ్యక్తిగత దూషణ. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ పైన మీకున్న మొత్తం ఆ జెలసీ ఏదైతుందో, ఆ కక్ష ఏదైతుందో, లేకపోతే ద్వేషం ఏదైతుందో, ఆ ద్వేషాల్ని మీకున్న పూర్తి ద్వేషాన్ని ప్రతిసారి బయట పెట్టుకుంటున్నారు. అది ఎక్కడి దాకా పోయిందంటే, ఆ వైసీపీ నాయకుల ఇళ్లల్లో ఉన్న కుటుంబ సభ్యులు మహిళలపై కూడా విషం జిమ్మే దగ్గర పోయింది. మరి అటువంటి అప్పుడు ఏముంటదిగ? మీరు ఒక జర్నలిస్ట్‌గా ఉండి, ఒక క్లాసికల్‌గా, హుందాగా ఉండాల్సిన, డిగ్నిటీగా ఉండాల్సిన ఒక వృత్తిలో ఉన్నోళ్ళే మీరే ఆ స్థాయిలో వ్యక్తిగతంగా మీకున్న మొత్తం ఆ విద్వేషాన్ని బయట పెట్టుకుంటే, ఇక రాజకీయ నాయకులు పెట్టకపోతే ఏం చేస్తారు? వాళ్ళు చేసేదే రాజకీయమే. మీ మీ మీరు రాజకీయ నాయకుల కంటే ఇంకెక్కువ దిగజారి మరి విద్వేషాన్ని వెళ్ళగక్కారు. దీనిపైన ఈరోజు జర్నలిస్టు ఫెటర్నిటీ కూడా ముక్కున వేలేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు సరే వైసీపీ విష వ్యూహాలు లేదంటే రాద్ధాంతమో లేతే వికృత క్రీడ చేస్తానంటే ఒక్క మాట మీరు మళ్ళీ వెంటనే దానికి సవరణ ఇది నేను రాయటం పొరపాటు అయిందని రాసి ఉంటే ఈ రాద్ధాంతం, ఈ రాస క్రీడ ఇదంతా ఇది వికృత క్రీడ ఉండకపోవు కదా! ఇప్పటికి మీరు మీది మీరు సమర్థించుకుంటున్నారు. అది తప్పా? కరెక్టా?
ఆ వార్త రాయటం, ఇళ్లల్లో ఉన్న వైసీపీ నాయకుల భార్యల గురించి రాయటం అనేది ఏ జర్నలిజం చెప్తుంది? ఏమి నామ్స్ అది? అది ఇప్పటికి చెప్పండి మీరు బయటకొచ్చి వీళ్ళ రాద్ధాంతం ఏదో చూద్దాం గాని తర్వాత ముచ్చట. నిజంగానే ఇట్లా మీరు అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే తల ఊపుతారు. అందులో ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ వాళ్ళ బుర్రలో అసలు గుజ్జే లేదు అని అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, బీజేపీయో లేతే ఇంకా ఎక్స్‌వైజెడ్ పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తా ఉంటారు పైనుంచి ఆదేశాలు. ఆ పాటించే వాళ్ళందరికి కూడా గుజ్జు లేదా? ఆ పాటించే వాళ్ళందరికి కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో మహిళలకు సంబంధించి మీరు రాసిన రాతలు వర్తిస్తాయా? ఆ వర్తిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత, ఓడిపోయిన తర్వాత బీజేపీతోని నేను పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పు. ఎప్పుడు నేను బతికున్నన్ని రోజులు భూమిపైన నేనున్నన్ని రోజులు బీజేపీతోని పొత్తు అనేది ఉండదు అని చెప్పారు. వెంటనే 2014లో పొత్తు పెట్టుకుండు. ఆ పొత్తుని సమర్థించారు తెలుగుదేశం పార్టీ నాయకులు మీతో సహా. మీరు గూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు లెక్కనే చంద్రబాబు నాయుడు గారు నంది అంటే నంది, పంది అంటే పంది అని వ్యవహరిస్తున్నారు. మరి మిమ్మల్ని ఏమనాలి? మీ మనసులో గుజ్జుందా లేదా? బ్రెయిన్‌లో అనుకోవాలా? 2014లో పొత్తు పెట్టుకుండు, గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో మళ్ళా బ్లాక్ షర్ట్ ఏసుకుండు బయటకొచ్చిండు. ధర్మ పోరాట దీక్ష అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశానికి అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ పట్టిన పెద్ద పీడ అని జెప్పారు. అసలు వాళ్ళు ఈ దేశంలో నివసించడానికి అర్హులు గారు. ద్రోహులు అని జెప్పారు. దాని తర్వాత మళ్ళా 2024లో మళ్ళీ పోయి పొత్తు పెట్టుకున్నారు. మరి ఈటన్నిటి పైన ఈటన్నిటి ఇన్ని యూటర్న్‌లలో ఈ ఎగ్జాంపులే. ఇన్ని యూటర్న్‌లలో చంద్రబాబు నాయుడు గారిని సమర్థించిన మీరు, మీలాంటి ఇంకా కొన్ని మీడియాలు, తెలుగుదేశం పార్టీలో జెండా మోస్తున్న నాయకులు, జెండా మోస్తున్న నాయకులంటే వాళ్ళ జెండా కాబట్టి, వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళ నాయకుడు కాబట్టి, సరే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయానికి వాళ్ళ నాయకుడికి సమర్థించారంటే కొంతన్న అర్థం ఉంది. మీరేంటి? మీకు జెండా లేదు, మీకు ఎజెండా లేదు. గుడ్డిగా సమర్థించడమే. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులైనా కనీసం ఇంటర్నల్ మీటింగ్‌లో అయినా వ్యతిరేకిస్తారు గానీ, మీరు ఎక్కడ వ్యతిరేకించరు. గుడ్డిగా సమర్థిస్తా ఉంటారు. మరి మీకు గుజ్జు ఉన్నట్టా? లేనట్టా? ఈ గుడ్డిగా సమర్థింపులో? కాబట్టి ఇప్పుడు మీరు రాద్ధాంతం చేస్తారు, వికృత క్రీడ చేస్తున్నాడు. మీరు చేసిన క్రీడ ఏం మామూలు క్రీడ. ఒక జర్నలిస్ట్‌గా రాశారు వార్త. తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త కూడా రాయడం ఆ వర్డ్స్. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. ఇదేం పద్ధతి? ఇదేం రాతలని. అటువంటి వార్తలు రాసి వికృత క్రీడ చేస్తానంటే ఆ! సాక్షి పేపర్. సమాధానాలు చెప్పలేక ఎదురుదాడి రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కార్ అవినీతి అక్రమాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సూటి ప్రశ్నలేశారు. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. 47,387 కోట్ల అప్పు ఎందుకు చేసినట్టు? ఏడీబీ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పు కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఎందుకు ఇచ్చింది? ఆ అప్పుని ఎందుకు వాడుకుంటున్నారు? ఏది రాజధాని సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అంటున్నారు. ఒక్క రూపాయి కూడా మనకి ఎవరు ఇయ్యాల్సిన అవసరం లేదంటున్నారు. మరి ఒక్క రూపాయి కూడా ఇయ్యాల్సిన అవసరం లేని రాజధానికి 47,387 కోట్ల అప్పు ఎందుకు తెచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇంకో 15,000 కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతి ఎట్లా ఇచ్చింది? అసలు రెన్యూవబుల్ ఫ్లాట్‌ల పరిస్థితి ఏంటి? అసలు దీనికి మీరు అన్న 33,000 ఎకరాల్లోనే ప్రపంచ స్థాయి రాజధాని అయిద్దని 2014, 19లో చెప్పిన మీరు, మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ అయితదని ఎందుకంటున్నారు? ఇట్లాంటి అనేక ప్రశ్నలు వైఎస్ఆర్‌సీపీ కూటమి ప్రభుత్వం ముందు పెట్టింది. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు. కేవలం ఎదురుదాడి తప్ప. ఎదురుదాడి తప్ప ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. అసలు ఈ రాజధాని నిజంగానే రాజధానికి రాజముద్ర పడ్డది నిన్న. ఇది పూర్తయ్యే రాజధానా? రాజకీయం కోసం ఒక రాజకీయ క్రీడ కోసం ఒక బంతి ఆట ఆడుతున్నారు దీంతో. రాజకీయ క్రీడలో ఒక బలి పశువు చేస్తారా రాజధాని? రాజకీయ క్రీడలో జగన్మోహన్ రెడ్డి గారినో లేదా వైసీపీ పార్టీనో ఒక ద్రోహిగా చూపించే ప్రయత్నంలో, విలన్‌గా చూపించే ప్రయత్నంలో రాజధానికి ప్రజలకి విలన్‌గా మారుతున్నారు. రాష్ట్రానికి విలన్‌గా మారుతున్నట్టు అనిపిస్తుంది కూటమి చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఇట్లా సమాధానాలు చెప్పలేకనే అమరావతి పేరుతో భ్రమలు కల్పిస్తూ బాబు సర్కారు యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 7 ఏళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండి భూములు ఇచ్చిన రైతులకు కనీసం ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు?
రోడ్లు, డ్రైనేజు, తాగునీరు, విద్యుత్‌కే 2,00,000 కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేంటి? బటన్లు నొక్కడం పెద్ద విషయం కాదన్న బాబు ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబులు చెప్పలేక సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకు ఎదురుదాడి. ప్లాన్ ఏ నచ్చకపోతే ప్లాన్ బి మావిగాని అమలు చేయాలంటూ వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన. సరే ఆ సానుకూల స్పందన వస్తుందా లేదా పక్కన పెడితే, ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి రాజధాని పైన. రాజధాని పైన రాద్ధాంతం తప్ప రాజధాని నిర్మాణం అవ్వట్లేదు. రాజధాని పైన రాజకీయం తప్ప అసలు నిర్మాణాలు కావట్లేదు. రాజకీయ నిర్మాణం చేసుకుంటున్నారు. రాజకీయానికి అది ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఎట్లా ఎట్లయితే అయోధ్య రామ మందిరం కొన్ని దశాబ్దాల పాటు ఈ దేశ రాజకీయాలకి ఒక రాజకీయ క్రీడగా ఆయుధంగా ఎట్లా వాడుకున్నారో, అట్లా ఈరోజు అమరావతిని అదే వాడుకుంటున్నారు. ఏంది ఆ ప్రచారం ఏంది? ఆ స్టంట్‌లేంది? లోక్‌సభలో ఆమోదం అయిన రోజు, ఆమోదానికంటే ముందు రోజు, రాజ్యసభలో ఆమోదం అయిన రోజు, దానికంటే ముందు రోజు, రాష్ట్రపతి గారు సంతకం పెట్టే ముందు రోజు, సంతకం పెట్టిన తర్వాత, ఇక ప్రతిరోజు వార్త. ఏముంటది అందులో? ఒక రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయటం, చేసుకోవటం ఆ రాష్ట్ర ప్రభుత్వ హక్కు. అది కేంద్రం ఓకే అన్నా, వద్దన్నా, అవునన్నా అది మనకు సంబంధించింది. దాంట్లో కూడా పెద్దగా అసలు ఈ దేశం ప్రపంచంలో ఎవరు ఈ రాష్ట్ర రాజధానిని సాధించినట్టు, ఏదో ప్రత్యేక ఉద్యమం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించినట్టు, లేదా ఒక ప్రత్యేక హోదా సాధించినట్టు ఆ ఎలివేషన్ ప్రచారం చేశారు. నిజంగానే ఈ ప్రచారం చేసినంత నిర్మాణం ఉంటదంటే ఉండే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి. ఖజానాపై ప్రత్యేక విమానం మోతట 2 ఏళ్లలో చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు 109.04 కోట్లు ఖర్చయిందట. స్పెషల్ ఫ్లైట్లు. 109.04 కోట్లు. 2,66,000 మంది గ్రామ వాలంటీర్‌లని తొలగించిన రోజు అసలు వాళ్ళకి ఎక్కడ జీవో లేదు, చట్టబద్ధత లేదు. అందుకే తొలగించినాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 5,000 గౌరవ వేతనమే. నేను 10,000 ఇస్తా అన్నాడు. అంటే మరి అటువంటి దానికి వాళ్ళ 2,66,000 కుటుంబాలకి చట్టబద్ధత లేదో, జీవో లేదో అని చెప్పి తొలగిస్తే ఒక పెన్ను పోటుతోని వాళ్ళ జీవితాల పైన, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బతుకుల పైన దాడి చేశారు. మరి 109,00,00,000 ఖర్చు పెట్టడానికి ఏ జీవో ఉంది? ఏ ప్రొవిజన్ ఉంది? అంటే అధికారం ఇచ్చారు కాబట్టి అడ్డగోలుగా స్పెషల్ ఫ్లైట్‌లేసుకొని లోకేష్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్ గారు ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఒకటి. ఎవరి కోసం ఈ ఈ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు? ప్రజల కోసం, రాష్ట్రం కోసమా? మీ కుటుంబాల కోసం? ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి, లేదా ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్‌కి మంత్రులు. ఆంధ్రప్రదేశ్‌లో తిరగడానికి ప్రత్యేక విమానాలు అవసరం లే. బయట రాష్ట్రాలకో, బయట దేశాలకు పోవాలంటే ప్రత్యేక విమానాలు కావాలి. ఏం తెచ్చారు ప్రత్యేక విమానాల్లో ఎళ్లి బయట హైదరాబాదో లేకపోతే ఇంకోటో ఢిల్లీకి ఎళ్లి ఏమన్నా ఒక రూపాయ లాభం జరిగిందా? దేనికి 109,00,00,000 ఖర్చు? ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉండటం వల్ల ఆరోగ్యశ్రీ కార్డ్ పట్టుకొని ఒక పేదోడు హాస్పిటల్‌కెళ్తే వైద్యం చేయట్లే. అటువంటి వాటికి లేని డబ్బులు ప్రత్యేక విమానాలకు ఎందుకు? నేను రూపాయి పోగేసి చాలా జాగ్రత్తగా పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరి చెప్పేటోళ్ళు ఈ ప్రత్యేక విమానాలేంది? ప్రత్యేక ప్రకటనలేంది? పేజీలకు పేజీల ప్రకటనలేంది? దాని ఖర్చేంటి? కథ ఏంటి? రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు పరిపాలనని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం. రోజుకి 500 కోట్ల రూపాయలు. నెలకి ఓ 15,000 కోట్ల రూపాయల ఖర్చు అప్పవుతుంది. ఈ అప్పుతోనే పూర్తిగా రాష్ట్రం నడుస్తున్నప్పుడు అవసరమా ప్రత్యేక విమానాలు? వాళ్ళు పెట్టుకుంటే మీరు వ్యక్తిగతంగా పెట్టుకోవచ్చు కదా! ప్రత్యేక విమానాలేసుకొని ముగ్గురు వ్యక్తులు రకరకాల ప్రత్యేక విమానాలు నడుపుతూ ప్రయాణాలు చేస్తూ ఈ ఖర్చంతా ప్రజల పైన ఏస్తూ, మేము కడుపు కట్టుకొని పని చేస్తున్నామంటే ప్రజలు ఎట్లా నమ్మాలి? రోజుకు 500 కోట్ల రూపాయలు అప్పుతోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీరు, ఇటువంటి దుబారా ఖర్చు చేసి ఏం చెప్తారు నైతికంగా సమాధానం ప్రజలకి? అనేది ప్రజలు అడుగుతున్న పరిస్థితి. రైట్. లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. అరుదైన కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. 9 మంది పోలీసులకి మదురై కోర్టు, తమిళనాడు స్టేట్‌లో మదురై కోర్టు 9 మంది పోలీసులు అంటే 10 మంది మొత్తం. 10 మందిలో ఒక పోలీసు చనిపోయారు. కాబట్టి 9 మందికి ఉరిశిక్ష ఏశారు. ఈ ఉరిశిక్షతోని మరి పరిస్థితులు మారతాయా? సరైతదా వ్యవస్థ?
ఈ పోలీసులకి 9 మంది పోలీసులకి ఏసిన ఉరిశిక్ష దేశంలో సంచలనం వాస్తవం. లాకప్ డెత్. ఓ తండ్రి కొడుకుని లాక్‌డౌన్ కాలంలో ఒక సెల్ ఫోన్ దుకాణం నడుపుకునే తండ్రి కొడుకుని తీసుకుపోయి లాకప్‌లో ఏసి కొట్టారు పోలీసులు. అంటే అప్పుడు లాక్‌డౌన్‌లో నిర్దిష్టమైన టైం పెట్టారు. ఆ టైం దాటి ఉంచొద్దు అని చెప్పి షాపులు కట్టేయాలని చెప్పి అప్పట్లో ఉంది. ఆ రూల్‌కి ఎగనెస్ట్‌గా ఒక అర్ధగంటో, గంటో ఎక్కువ షాపులు నడిపారు అని చెప్పి ఆ ఇద్దరిని తీసుకొని పోలీస్ స్టేషన్‌లో సావు కొట్టుడు కొట్టారు. ఆ కొట్టిన దెబ్బలకి తర్వాత వాళ్ళు చనిపోయారు. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేసుకుంటూ. ఆ చనిపోయిన దానిపైన సుమోటోగా కోర్టే కేసుని టేకప్ చేసింది. టేకప్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమిళనాడు పోలీసులు కాదు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. సీబీఐతోని చేపిస్తామని దాదాపు 100 మంది సాక్షుల్ని ఇన్వెస్టిగేషన్ చేసి 10 మంది పోలీసులను దోషులుగా వాళ్ళు నిర్ధారణ చేసి దాంట్లో ఒక ఆయన చనిపోయాడు కాబట్టి 9 మందికి ఉరిశిక్ష విధించింది. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే వ్యవస్థ మారిద్దా మరి? ఈ ఉరిశిక్షతోని మొత్తం సరైద్దా వ్యవస్థ అంటే సరిగాదు. వ్యవస్థను మార్చాలా. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ తాలూకా ఒక జడ్జిమెంటో లేతే ఇంకోటో వస్తది. ప్రజలు ఎమోషనల్‌గా నంబర్ 1 జడ్జిమెంట్ ఇచ్చారు కోర్ట్ అని మనం ప్రశంసిస్తాం. తప్పు లేదు దాంట్లో. లేదా ఒక ఇన్సిడెంట్ ఒక రేప్ చేసినోడో, ఒక మర్డర్ చేసినోడో సా అస్ అంటే ఒక ఒక సాంఘిక వ్యతిరేక కార్యకలాపం పాల్గొన్నోడు దొరికితే కాల్చి చంపేయాలి, ఎన్‌కౌంటర్ చేయాలని మనమే అడుగుతాం. ఎన్‌కౌంటర్ చేస్తారు. లేతే ఇంకోటి చేస్తారు. లేతే రకరకాల పద్ధతుల్లో వాళ్ళు చంపేస్తా ఉంటారు పోలీసులు గూడా. ఆ కొద్దిసేపు చాలా మంచిగా అనిపిస్తది. చాలా అద్భుతమైన పని చేశారు. ఎన్‌కౌంటర్ చేసేశారు అని చెప్పి. ఇది గాదు గదా సమస్యకి పరిష్కారం. అదైనా, ఇదైనా. అటు తప్పు చేసిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రేపులు గావచ్చు, హత్య గావచ్చు, అత్యాచారాలు గావచ్చు చేసినోళ్ళని అప్పటికప్పుడే స్పాట్‌లో ఆహ్, ఈ ఏదైతే ఎన్‌కౌంటర్ చేసి చంపటమో, లేదంటే పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి చట్టాన్ని చేతిలో తీసుకొని ఇట్లాంటి లాకప్ డెత్‌లు చేసిన పోలీసుల్ని ఉరి శిక్షలు చేయటమో, లేదా మళ్ళా ఎన్‌కౌంటర్ చేయటమో ఇది 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 ఈ చట్ట పరిధి. అది చట్ట వ్యతిరేకం అనుకోండి. ఇది కోర్ట్ ఇచ్చింది తప్పు లేదు. కానీ అసలు వ్యవస్థలో ఏం మార్పు రావాలి? ఇటువంటివి జరగకుండా. ఇప్పుడు ఈ లాకప్ డెత్‌ది కనిపిస్తుంది. పోలీసులకు ఉరిశిక్ష కనిపిస్తుంది. దీంతోని మొత్తం పోలీస్ వ్యవస్థలో మార్పులొస్తాయంటే రావు. మార్చితే కదా! వ్యవస్థను మార్చకుండా మళ్ళీ ఇంకో రేపు జరిగే అవకాశం ఉంది. తర్వాత జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కొన్ని అక్రమ కేసులు పెట్టి సంవత్సరాల పాటు జైల్లలో ఉంచిన తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఈ ఉరిశిక్షతోనైనా వాళ్ళకి జ్ఞానోదయం కావాలి. అమాయకులను తీసుకుపోయి జైళ్ళలో పెట్టి తప్పుడు కేసులతోని 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ట్రైల్ అయిన తర్వాత ఈ తప్పుడు కేసు అని కొట్టేస్తే మరి ఆ తప్పుడు కేసులు బనాయించిన పోలీస్ ఆఫీసర్‌లని ఏం శిక్షిస్తారు? ఏముంది ప్రొవిజన్ చట్టంలో? ఈరోజు చనిపోయినోళ్ళకి కాబట్టి ఒక 100 మంది సాక్షులను విచారించి వాళ్ళకి ఉరిశిక్ష ఏశారు. ఇటువంటి కొన్ని వందల, వేల కేసులు తప్పుడు కేసులు పెట్టి లోపట జైల్‌లో మగ్గిపోతున్న ప్రజలుండ్రు. తప్పుడు కేసులయి. తప్పుడు కేసులని కోర్టు కూడా నిర్ధారిస్తది తర్వాత లాస్ట్‌లో ఎప్పుడో. అప్పటి వరకు అనుభవించిన వాళ్ళ కుటుంబం గాని, ఆ అక్యూజ్డ్ గాని అనుభవించిన బాధ, ఆవేదన, వాళ్ళ లైఫ్ మొత్తం కోల్పోయిన దానికి ఎవరు బాధ్యులు అంటే బాధ్యత ఏమి లేదు. చేతులు దులుపుకుంటారు ఎళ్ళిపోతారు. కోర్ట్ కూడా వాళ్ళని ఏమి అనటానికి లేదు పోలీసులు. తప్పుడు కేసు కాబట్టి కొట్టేసినాం కథం అయిపాయే. అంతవరకే. మరి ఇటువంటి తెలిసి తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల పైన ఏం చర్యలుంటాయి ఇట్లాంటియి. ఇక్కడ ఉరిశిక్ష ఏశారు. అక్కడ డిస్మిస్సా? సస్పెండా? మళ్ళా వాళ్ళని జైలుకి పంపడమా? ఏదైనా ఉండాలిగా అట్లాంటి ప్రొవిజన్ లేదు. అటువంటి ప్రొవిజన్ లేకుండా పోలీస్ స్టేషన్‌లలో సీసీ కెమెరాలు లేకుండా, తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ ఆఫీసర్‌లని శిక్షించకుండా ఉంటే ఇగో ఇయి జరుగుతూనే ఉంటాయి. అది వ్యవస్థాపరంగా మార్పు రావాల. వ్యవస్థాపరంగా మార్పు రాకుండా ఒక ఒక వ్యక్తినో లేదా కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఒక శిక్ష ఏయంగానే మనం సంబరపడితే వ్యవస్థ అదే అదే ఉంటది. వ్యవస్థలు మళ్ళా రిపీట్ అయితూనే ఉంటాయి. ఈ ఉరిశిక్షతోనైనా పోలీసులు గుణపాఠం నేర్చుకోవాలి. ఈ ఉరిశిక్షతోనైనా పోలీసులు గుణపాఠం నేర్చుకోవడంతో పాటు ప్రభుత్వాలు, వ్యవస్థలు, పోలీస్ యంత్రాంగంలో ఉన్న లోపాలను సరిజేసుకుంటారా? అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. 9 మందికి ఉరిశిక్ష ఏశారు. ఇది మామూలు విషయం గాదు. చాలా ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని చట్టం సంపూర్ణ గెజిట్ విడుదల పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ముర్ము సంతకం. రైట్. పిచ్చి ముదిరి మావిగాన్ డైలాగ్స్ అట పార్లమెంట్లో ఏకగ్రీవంగా అమరావతికి ఆమోదం. వైకాపా ఒక్కటే పెడదారి. వైకాపా అధినేతకు పిచ్చి ముదిరి అమరావతి పేరు పలకడం ఇష్టం లేక మావిగాన్ అన్నారు. బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టారు. ఎంత నీచ రాజకీయాలకైనా తెగిస్తారు. అమరావతి అభివృద్ధి చూడలేకే దుష్ప్రచారం ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పిచ్చి ముదిరి మావిగాన్ డైలాగ్స్ వేస్తాడట. సరే ఆయన పుచ్చి ముదిరి మావిగాన్ డైలాగ్ వేస్తారా ప్రజలకి
కోణం మాట్లాడుతున్నారా అనేది అది ప్రజలు ఆల్రెడీ ఒక చర్చ నడుస్తుంది మాగాన్ పైన కూడా. సరే మీరు అంటున్నారు అయిపోయింది పార్లమెంట్ ఏకగ్రీవంగా అమరావతికి ఆమోదమైంది. ఒక వైకాపా తప్పట. మరి ఏకగ్రీవంగా ఆమోదమైన అమరావతికి కేంద్రం నుంచి ఏమి నిధులు తెస్తారు? లేదా సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని అంటున్నారు. సెల్ఫ్ సస్టైన్ రాజధాని అయితే మళ్ళీ అప్పులు ఎందుకు తెస్తారు బ్యాంకుల నుంచి? అసలు ఈ అమరావతి ఎప్పట్లో పూర్తి చేస్తారు? ఇంత సంపూర్ణంగా ఏకగ్రీవంగా ఆమోదం అయిపోయిన తర్వాత పూర్తయ్యే అవకాశం ఎప్పటికుంది? మళ్ళా పూర్తి కాకుండా ఒక రాజధాని అనే అంశాన్ని ఒక రాజకీయ రా మెటీరియల్‌గా వాడుకోవటం కోసం అట్లే ఉంచుతారా? పూర్తవుతుందట అభివృద్ధిని తట్టుకోలేక వైసీపీ ఇటువంటివి చేస్తుందంటున్నారు. ఏం అభివృద్ధి ఎక్కడుంది? రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంది? వాళ్ళ కష్టాలేంది? వాళ్ళ నష్టాలేంటి? వాళ్ళని ఆదుకునేది ఎప్పుడు? ఇటువంటి అనేక సమస్యల పైన ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిండు. రాజధాని పైన వైసీపీ కుట్రలు చేస్తుంది, వ్యూహాలు చేస్తుంది, కుతంత్రాలు చేస్తుంది. ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక సెంటిమెంట్ కోసం, సానుభూతి కోసం నేనేదో రాజధాని నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటుండనే ప్రయత్నాన్ని చూపిస్తున్నారు తప్ప అసలు ఇది ఒక కంక్లూజివ్ క్యాపిటల్ నిర్మాణం చేసేటట్లు అనిపించలే. ఇది ఒక వార్త. రైట్. ఈనాడు చూద్దాం. నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్న పల్లెన విడని ఫ్లోరైడ్ భూతము మార్కాపురం జిల్లా కనిగిరి మండలం కమ్మవారిపల్లికి చెందిన 55 ఏళ్ల ధోల దాలయ్య ప్రతి అడుగు నొప్పితోనే మొదలవుతుంది. ఇది మార్కాపురం జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల గురించి ఒక బ్యానర్ ఐటము ఈనాడు పేపర్ వేసింది. నెలలైనయి, సంవత్సరాలైనయి, దశాబ్దాలు గడుస్తున్నాయి. ప్రతి ముఖ్యమంత్రి వస్తాడు, ప్రజల కోసం పనిచేస్తున్నట్టు. ప్రతి ముఖ్యమంత్రి సంపదని నేను సృష్టిస్తా అంటాడు. ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. చెత్త నుంచి సంపదను సృష్టిస్తా అంటున్నారు. మరి చెత్త నుంచి సంపద సృష్టించారులే గానీ, ఇక్కడ కనీసం దశాబ్దాల నుంచి ఈ ఫ్లోరైడ్ పెనుభూతంతోని ఇబ్బంది పడుతున్న ప్రజల గురించి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న, నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కళ్ళకు కనపడలేదు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినా అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి కళ్ళకు కనపడలే. ఇప్పటికైనా ఈనాడు పేపర్‌లో బ్యానర్ ఐటమ్ వచ్చింది కాబట్టి మీ కళ్ళు తెరిచి చూసి వాళ్ళ సమస్య ఏది వినండి. మీరేదో పెద్ద పెద్ద అద్భుతాలు, పెట్టుబడులు, లక్షల కోట్లు, అమరావతులు లేదంటే ప్రపంచ స్థాయి లేదా ప్రపంచం మెచ్చేలాగా, ప్రపంచం నచ్చేలాగా, ప్రపంచంలో భారతదేశం నంబర్ 1 రాష్ట్రం చేస్తా అనేది దేవుడెరుగు. అది చేస్తే చేశారు, చేయకపోతే చెప్పారు గానీ వీళ్ళని కనీసం పట్టించుకోండి. వాళ్ళొక మనుషులే. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులతోని పుట్టే పుటకతోనే వాళ్ళు అంగవైకల్యం. అటువంటి వాళ్ళని పట్టించుకోకుండా మీరు ప్రపంచ స్థాయి రాజధాని అయితే ఏంది? లేదా దేశంలో నంబర్ 1 రాష్ట్రం అయితే ఏంటి? దేనికి ఉపయోగం? ఇది ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.